రావచ్చు ఏమో అంటే లేదు సార్, ఆ 28 డిగ్రీలు అంత చదువుకోలేదు సార్. చదువుకోవాలంటే చాలా ఇష్టం ఉండింది. కాకపోతే సినిమా మీద పిచ్చి మీద డిప్లొమా తర్వాత ఇంజనీరింగ్ ఆపేసి ఇటు వచ్చేసాను సార్. ఓకే సార్. ఈ సినిమాలో ఫస్ట్ అంటే ఒక మంచి ప్రేమికుడు కనిపిస్తున్నాడు సార్ మీలో. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఆ సాంగ్స్ చూస్తుంటే మంచి భర్త, ఒక ప్రేమికుడు కనిపిస్తున్నాడు. ఈ కథ చెప్పినప్పుడు మీరు అలాగే ఫీల్ అయ్యారా? సార్ అందరూ మొగాళ్ళు ప్రేమికులే సార్. ఆల్మోస్ట్ ఆల్ మెన్స్ ఆర్ ప్రేమికులు ఓన్లీ. నిజంగా అందరు మొగాళ్ళు మంచి భర్త కూడా ఉన్నారు, చెడ్డ భర్త ఉంటే అప్పుడప్పుడు నేను కొన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తుంటా, అలాంటి చెడ్డ భర్తలు ఉంటారు సార్. బట్ ఇది వచ్చేసి సార్ 17లో నాకు కథ చెప్పారండి. అది ఎలా కలిసామంటే ఒక డ్రైవింగ్లో ఈయన జస్ట్ క్యాజువల్గా వచ్చి కలిసారు. భయ్య అందాల రాక్షసి చూసాను బాగుంది, మీ కథ చెప్పాలన్న దెన్ చెప్పారు. ఐడియా బాగా నచ్చింది. 28 డిగ్రీస్ అనే ఆ కాన్సెప్ట్, ఆ టెంపరేచర్లో ఒక మనిషిని ఫ్రిడ్జ్లో మనం ఒక ఫ్రూట్ ఒక ఫుడ్ పెడితే ఆ టెంపరేచర్లో పెడితే అది మనకు హైజీన్గా ఉంటుందని మేము అనుకుంటాం. అలాగే ఒక మనిషికి ఒక కండిషన్ ఉంది. ఆ 28 డిగ్రీస్లో ఆ మనిషిని తను ఫ్రెజైల్గా ఎలా చూసుకుంటాడు అనేది కాన్సెప్ట్. అంటే మరి లవర్గా సక్సెస్ అయ్యారు కనిపించింది, మరి భర్తగా కూడా సక్సెస్ అయ్యారా లేదా? అది April 4th సార్. అది ఏప్రిల్ April 4th రియల్ లైఫ్లో ఉంటారా? రియల్ లైఫ్ కూడా చెప్పండి. రియల్ లైఫ్లో ఆబ్వియస్లీ సార్ 100% సక్సెస్ఫుల్గా ఉన్నా సార్. సో అంటే ఇది కరోనాకు ముందు వచ్చిన సినిమా, అంటే యాక్చువల్లీ చెప్పాలంటే తర్వాత మన సినిమాలు మొత్తం మారిపోయి ఓటీటీ వచ్చినటువంటి ఎక్కువ దానికి రిలేటెడ్గా అయ్యారు. సో ఇప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు సార్? సార్ థ్రిల్లర్ కన్నా ఆడియన్స్ ఉన్నారు సార్. మీరు చూస్తే నేను కొన్ని జోనర్స్ థ్రిల్లర్స్ చేస్తూనే వచ్చా. థ్రిల్లర్ మూవీస్కి యూ హ్యావ్ అ పర్టికులర్ ఆడియన్స్ హూ లైక్ థ్రిల్లర్స్ అలాట్. అండ్ వాళ్ళకే కాకుండా లవ్ స్టోరీ అంటే ఇప్పుడు యూ హానెస్ట్ అండ్ ప్యూర్ లవ్ అనేది లవ్ స్టోరీస్ ఎక్కడ ఒక బ్యాక్ స్టాబింగ్ ఉంటేనే లవ్ స్టోరీ అనేది ఫుల్ఫిల్ అవుతుంది ఇప్పుడు. బట్ ఇక్కడ వచ్చేసి చాలా హానెస్ట్ లవ్ స్టోరీ బిట్వీన్ 2 డాక్టర్స్ ఒకే కాలేజ్లో చదువుకొని ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళ లైఫ్ జర్నీ, ప్రేమించిన తర్వాత హౌ దే స్పెండ్ టుగెదర్, వాళ్ళ ఎలా ఛాలెంజెస్ ఫేస్ చేశారనే క్యారెక్టర్ ఇది. సో ఎంజాయ్ చేశాను సార్ చేస్తే. నవీన్ గారు, సో ఇందాక మీరు చాలా ఎమోషనల్ అవుతూ ఒక డైరెక్టర్ తన ఫస్ట్ సినిమాని ఏ విధంగా చూసుకుంటాడు, తన కోసం యాక్టర్స్ ఏ విధంగా కష్టపడతారు అనేది సో ఒక ఎమోషనల్గా చెప్పడం జరిగింది. అయితే 28 degrees Celsius ఒక ఏదైతే థీమ్ ఉందో, ప్రస్తుతం బయట టెంపరేచర్ చాలా హీట్గా ఉంది. April 4th. సో 28 degrees Celsiusలో ఉంటే మాత్రమే ఆ మనిషి బతుకుతుందని చెప్పేసి చెప్పారు లేడు. మరి ఇది April 4th వస్తుంది, టెంపరేచర్ చాలా హీట్గా ఉంది, 28 degrees మాత్రమే ఉండాలి. సో ఏంటి బతుకుద్దా, లేకపోతే ఏంటి మళ్ళీ దాన్ని ఈ డాక్టర్ ఏమన్నా మళ్ళీ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుందా? సార్ ట్రీట్మెంట్లోనే అయిపోయాయి సార్. ఎందుకంటే 7 సంవత్సరాలు పడింది కదా సార్. 7 సంవత్సరాల్లో బాగా ట్రీట్మెంట్ చేశారు. ఎమోషనలీ ట్రీట్మెంట్ చేస్తూ ఫైనలీ బయటకు వస్తుందని ఒక సంతోషం అండి. వెంటిలేటర్ మీద ఉండే బయటికి తీసుకొచ్చారు, హ్యాపీగా బతికిచ్చారు, ఆడియన్స్ ముందు తీసుకొస్తున్నారు. మీరు ట్రైలర్లో చూస్తే కాన్సెప్ట్గా ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు April 4th అంటే ఇక్కడ చాలా వేడిగా ఉంది. కాన్సెప్ట్గా తను ఏం చేశారంటే వేరొక దేశం తీసుకెళ్లారు.